హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక విషయం చెప్తానండి. నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. మామూలుగా స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు. మనం పిల్లలతో ఇంట్లోనే అలసిపోయి ఉంటాం కదండి. బయటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలండి, చేస్తున్నారు కూడా. అందుకే మీకు చెప్పటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను 4-5 డేస్ నుంచి చాలామంది మన గ్రూప్లో వాళ్ళే, చాలామంది గ్రూప్ ఉంది కదండి, వాళ్ళనివ్వండి, తెలిసిన వాళ్ళు, గ్రూప్లో యాడ్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి గ్రూప్లో యాడ్ అవ్వటం ఇష్టం లేదు. అందుకే పర్సనల్గా కూడా కాల్ చేసి అడుగుతారు, అక్క ఏంటి ఇలాగ ఫేస్ చేయలేకపోతున్నామని. మనకి నార్మల్గా స్పెషల్ కిడ్స్ ఉన్న పిల్లలు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మనకు సపోర్ట్ చేయరు. ఇంకా పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు అందరూ చూసి ఏమంటారండి, అయ్యో ఏంటి మా అమ్మాయికి, మీ అబ్బాయికి, మీ పిల్లలకి, మా పిల్లలకి 1 మంత్ తేడా కదా, ఇంకా మాటలు రావట్లేదా, మా పిల్లాడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే ఈ పిల్లలు తెక్కుంది, మొండి పిల్లలు, ఇంకా ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియదండి. ఏది పడితే అది అనేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళని అనొచ్చా లేదా, వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు అని ఆలోచించరండి. రిలేటివ్స్ అయినా అలాగే ఉన్నారు, బయట చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలానే ఉన్నారండి. సో మనం అసలు అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి. వాళ్ళకి ఏంటంటే దేవుడు చాలా చిన్న మనసు ఇచ్చాడు, పోనీలే వదిలేద్దామని వదిలేసి, మన పిల్లలు ఇలా అంటున్నారు కదా, మనం ఏం చేస్తే నార్మల్ అవుతారు, ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన రాకూడదు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను, బాధపడ్డాను. వాళ్ళు అనే మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉండేవి, ఏంటి ఇలా అంటున్నారని బాధపడ్డాను. కాబట్టి మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నానండి ఈ విషయం అయితే. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడాల్సిన అవసరం లేదండి. మనం కొంచెం ఇలాంటివన్నీ మనకి ఏంటంటే ఇంకా ఎక్కువ శక్తిని ఇవ్వాలన్నమాట. మనము ఇంకా ఏం చేయాలి, ఇప్పుడు చేస్తుంది పిల్లలకి సరిపోవట్లేదేమో, ఇంకా మనం కొన్ని యాక్టివిటీసు ఇంకా ప్రాక్టీస్ చేస్తే కనుక పిల్లలు బాగా మాట్లాడతారు, బాగా చేస్తారు అని ఆలోచించే విధానం మారాలి మనం. ఎందుకంటే వాళ్ళు అన్న మాటలను మనం మనసులో పెట్టుకుని బాధపడి 1 అవర్ 2 అవర్స్ 1 డే అలా వేస్ట్ చేసుకుని అవసరమా అండి మనకి? మన పిల్లలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్లో మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అదొక్కటే ఆలోచించాలి. కానీ ఎవరో ఏదో అన్నారని బాధపడి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు అంటారు ఏంటంటే అంటారు అంతే, వాళ్ళకి ఏం ఆలోచన విధానం తెలియదు. సో వదిలేయండి, అక్కడితో వదిలేసి వచ్చిన తర్వాత బాధ ఉంటుందండి. నేను పడొద్దు అని అయితే ఏం చెప్పట్లేదు. పడినా సరే అప్పటి వరకే వదిలేయండి. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ కాదు, నెక్స్ట్ సెకండ్లోనే మన పిల్లల గురించి మనం ఇంకా ఏం చేయించాలి, ఏం యాక్టివిటీస్ చేయించాలి అనే వైపే వెళ్ళాలి. కానీ వేరే విధంగా అసలు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక 5 మినిట్స్ వేస్ట్ చేసామంటే మన పిల్లలకి స్పెండ్ చేసేది 5 డేస్ వేస్ట్ చేస్తున్నాం అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కనుక పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు. ఒక్కసారి మొదలైంది అంటే వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకుంటున్నారు, వింటున్నారు, యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ సెకండ్ నుంచి మనం ఇంకా ప్రాక్టీస్ పెంచాలండి. పెంచితే కనుక చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చూడవచ్చు. అలా ఆలోచించాలి. కానీ ఇంకా ఏంటంటే అందరూ సెన్సిటివే, ప్రతి తండ్రి అందరూ సెన్సిటివేనండి. ఎందుకంటే ఎవరైనా సరే మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఫ్యూచర్లో వాళ్ళు కూడా చాలా బాగుండాలి, మంచి జాబ్ చేయాలి, మంచి బిజినెస్లో సెటిల్ అవ్వాలి, ఇలా కోరుకునే వాళ్ళే కానండి స్పెషల్ కిడ్ పుట్టాలి మాకు, మేము ఇలాంటి వాళ్ళని పెంచాలి అని ఎవరు కోరుకోరు కదండి. టైం బాగోలేదు అంతే, స్పెషల్ కిడ్ మనం ఫేస్ చేస్తున్నాం. ఒకళ్ళ మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మానేసి మనం ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మాత్రమే ఆలోచించండి. నేను అందరికీ ముందు చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఉంటారు, చాలా చిన్న పిల్లలు, వాళ్ళు 25-26 ఇయర్స్లో పిల్లలకి ఏం చేయాలి ఏంటి అనే ఆలోచన కూడా ఉండట్లేదండి. చాలా బాధపడుతున్నారు. అందుకే మీరు బాధపడొద్దండి, బాధపడాల్సిన అవసరం లేదు. స్పెషల్ కిడ్ కూడా రేపటి రోజు ఒక హీరోనే, మంచి పొజిషన్లో ఉంటాడండి. ఎందుకంటే మా అబ్బాయినే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. వాడు ఇప్పుడు ఎంత షార్ప్ అంటే ఒక టీవీ మీద ఉండదు, టీవీ చూస్తాడు, ఫోన్ కావాలి, అయినా సరే మంచి ఇలా చూడండి యాక్టివిటీస్ చేసుకుంటూ సమ్మర్ అయినా సరే టైం పాస్ చేస్తున్నాడండి. బోర్ కొట్టదు వాడికి, ఏదో ఒకటి చేసుకుంటూ